హైదరాబాద్లో పుట్టి పెరిగిన అనామికకి సిటీ లైఫ్ అంటే ప్రాణం. తనకి ఏసీ లేకపోతే నిద్ర పట్టదు, కాఫీ లేకపోతే రోజు మొదలవ్వదు, చేతిలో ఫోన్ లేకపోతే ఊపిరే ఆగిపోతుంది. తనకు కాబోయే భర్త రోజా సినిమాలో అరవింద స్వామిలా ఉండాలని కలలుగంటుంది. కానీ తనకు తెలీదు, విధి తనని ఒక పల్లెటూరి ఇంటి కోడలిగా పంపిస్తుందని. ఆ పల్లెటూరులో శారద ఉంటుంది. నోరు పెద్దదే, కానీ గుండె మాత్రం వెన్నలా ఉంటుంది. కొందరు భయంతో, మరికొందరు భక్తితో ఆమెను గౌరవిస్తారు. ఆమె కొడుకు రమేష్ హైదరాబాద్లో ఉద్యోగం చేస్తూ అనామికని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయాన్ని చెప్పటానికి ఊరిలో బస్సు దిగాడు. అతని గుండెలో గుబులు మొదలైంది. చేతిలో చిన్న బ్యాగ్ పట్టుకుని ఇంటివైపు నడుస్తూ తనలో తాను, అమ్మకి విషయం ఎలా చెప్పాలి? ఒప్పుకుంటుందా? కోపంతో ఇంట్లోంచి వెళ్ళగొడుతుందా అని 100 ఆలోచనలు అతని తలలో తిరుగుతూ ఉండగానే ఇంటికొచ్చాడు. ఇంటి ముందు శారద మిరపకాయలు ఎండబెడుతూ ఉంటుంది. రమేష్ని చూసింది. పెద్దగా, రే రమేష్, వచ్చావారా? హైదరాబాద్ గాలి తగిలాక అమ్మను పూర్తిగా మర్చిపోయావుగా. లేదమ్మా, అదేం లేదు. అక్కడ కొంచెం పనులెక్కువగా ఉన్నాయి. మా బాస్కి నేనే నమ్మకమైన వ్యక్తినవటం వల్ల అన్ని పనులు నాకే చెప్తాడు. సరే సర్లే, ముందు లోపలికిరా. నీ మొహం చూస్తుంటే ఏదో దాచి పెడుతున్నట్టుగా ఉంది మరి. ఆ మాటకి రమేష్ ఒక్కసారిగా టెన్షన్ పడ్డాడు. చెమటలు పట్టాయి. తనలో తాను, అమ్మకేమైనా తెలిసిపోయిందో ఏంటి అని అనుకుంటూ ఉండగా శారద కల్పించుకొని, ఇంట్లోకి పదయ్యా అని చెప్పి ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. రమేష్ కూడా ఇంట్లో కూర్చున్నాడు. చెప్పు బాబు, హైదరాబాద్లో ఉద్యోగం అది బాగానే ఉందా? లేకేదైనా అప్పులు చేసి పారిపోయేటకొచ్చేసావా? చచ్చా, అలాంటిదేమీ లేదమ్మా. నాన్న ఇంట్లో లేడా? పని మీద బయటికి వెళ్ళాళ్లే బాబు. నువ్వు దాచి పెడుతున్న విషయం ఏమిటో తొందరగా చెప్పు. నాకు అవతల చాలా పనులున్నాయి. అది అమ్మా, నేను ఇట తడబడుతున్నావంటే ఖచ్చితంగా ప్రేమ వ్యవహారమేనని నాకు అర్థమైందిలే. ఎవరా అమ్మాయి? ఆ మాట వినగానే, అమ్మా నీకెలా తెలుసు? నేను నీ అమ్మనిరా. నీ మేసం తిరిగిన రోజు నుంచే నాకు తెలుసు, ఏదో ఒకరోజు ఇట్టాగే ప్రేమ అంట వస్తావని. సర్లే, అమ్మ ఎవరు? రమేష్ సంతోషంగా చెప్పాడు. అమ్మ, తన పేరు అనామిక. హైదరాబాద్లోనే పుట్టి పెరిగింది. చాలా మంచిదమ్మా. మంచిదైతే చాలే, కానీ మన ఊరి జీవితం భరించగలదా మరి? ఇక్కడ ఏసీలుండో, గాలి పంకలే ఉంటాయి. అది కూడా మన ఇంట్లో పని చేయట్లేదు అనుకో. ఇక పశువుల అరుపులు, కోళ్ల కోతలో వీటిని భరిస్తుందా మరి? భరిస్తుందమ్మా. అయితే వెంటనే వెళ్ళి నా సిటీ కోడలను తీసుకురా. రమేష్ సంతోషంగా ఇంటి నుంచి బయలుదేరాడు. ఇక అదే సమయంలో హైదరాబాద్లోని ఒక రిచ్ ఇంట్లో అనామిక తన రూంలోని డ్రెస్సింగ్ టేబుల్ ముందు నిలబడి ఉంది. తన చెల్లెలు ఆరోహి మేకప్ బాక్స్ పట్టుకుని వచ్చింది. అక్క, నువ్వు వెళ్ళేది పల్లెటూరికి, ఇక మేకప్ మర్చిపోవాలి. ఓ మై గాడ్, నేను నిజంగానే పల్లెటూరికి వెళ్తున్నానా? అక్కడ వైఫై ఉంటుందా? ఫోన్ సిగ్నల్స్ అవి ఉంటాయా? చ, నాకు తెలిసినంత వరకు పల్లెటూరులో వైఫై ఉండదు. ఇక ఫోన్ సిగ్నల్ కోసమైతే పెద్ద చెట్టు ఎక్కడో ఉందో చూసుకుని ఆ చెట్టు ఎక్కేయాలి. ఫోన్ లేకుండా, వైఫై లేకుండా నువ్వెలా ఉంటావో ఏమో. ఆ రెండు లేకపోయినా రామ్ ఉంటాడు కదా, అది చాలు. బావుంటే ఏం చేస్తాడు? వైఫైని, ఫోన్ సిగ్నల్ని స్పైడర్ మ్యాన్ లాగా లాక్కొచ్చేస్తాడా ఏంటి? నాకు తెలిసి నువ్వు 2 రోజులు కూడా ఉండలేవు. ఏసీ ఉండదు, మార్నింగ్ కాఫీ రాకపోతేనే ఏడ్చేస్తావు. నిన్ను తలుచుకుంటే జాలేస్తుంది అక్క. అదేం కాదులే, రాముంటే నేనేదైనా అడ్జస్ట్ అవుతాను అని చెప్పింది. కానీ అనామికకి తెలియదు కదా ఆ ఊళ్ళో శారద మాటే శాసనం అని. ఇక శారదకు కూడా తెలీదు తన ఇంట్లోకి రాబోయే కోడలు సిటీ యువరాణి అని. ఓ 2 రోజులు గడిచాయి. పెళ్ళయ్యాక మొదటిసారి అనామిక అత్తింటికొచ్చింది. ఇంటి ముందు ఒక పక్కన గేదెలు, మరో పక్క ఆవులు కట్టేసి ఉన్నాయి. అంతా పేడవాసన. అనామికతో పాటు రమేష్ కూడా షాక్ అయ్యాడు. తనలో తాను, మొన్నొచ్చినప్పుడు ఇవేవీ ఇక్కడ లేవు, ఇప్పుడు మాత్రం ఉన్నాయి. అంటే అమ్మ అనామికని పరీక్షించటం మొదలుపెట్టిందనమాట అని అనుకున్నాడు. షాక్ నుంచి అనామిక తేరుకొని, నిజం చెప్పురా, ఇదేనా మన ఇల్లు? అవుననామిక, ఇదే మన ప్రపంచం. అప్పుడే లోపల నుంచి శారద వచ్చింది. అనామిక రమేష్లను చూసింది. రా కోళ్ళ, ప్రయాణం అది బాగా సాగిందా? ఫైన్ అత్తయ్య. సరే సరే, ముందు లోపలికి రండి. బయట నిలబడితే ఆవులు గేదెలు నిన్నే వెంతగా సోతున్నాయి. ఇంట్లోకి వెళ్ళి చక్కటి చీర కట్టుకో. నేనొచ్చి నువ్వేం పనులు చెయ్యాలో మళ్ళీ చెబుతా అని శారద బయటకు వెళ్ళింది. అనామిక రమేష్ ఇంట్లోకి వచ్చారు. అనామిక ఆ పాత ఇంటిని అదోలాగా చూసింది.
ఎక్కడ ఏసీ కనిపించలేదు. పైన మాత్రం ఫ్యాన్ కనిపించింది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. పోనీలే, ఏసీ లేకపోయినా ఫ్యాన్ అయినా ఉంది. అలా అనుకున్న అనామికకి కొంచెం వేడిగా అనిపించింది. ఆ గదిలో వాతావరణం చెమటలు కారుతూ ఉన్నాయి. రామ్, ఫ్యాన్ వేవా అని అనామిక చెప్పగానే రమేష్ కంగారు పడ్డాడు. గుమ్మం వైపు చూశాడు. తల్లి శారద వస్తున్నట్టుగా కనిపించలేదు. ప్లీజ్ అను, ఇక్కడ మనం ఉన్నంత వరకు నన్ను రామ్ అని పేరు పెట్టి పిలవకు. మా అమ్మ వినిందంటే ఇద్దరికి శివగామి లెవెల్లో క్లాస్ తీసుకుంటుంది. నువ్వు వెళ్ళి శారీ కట్టుకో అని చెప్పి తను ఉండాల్సిన గదిని చూపించాడు. అనామిక ఆ గదిలోకి వెళ్ళింది. ఇక రాత్రయింది. అందరూ తినటానికి బయట కూర్చున్నారు. సిటీ అనామికకి అదేమీ నచ్చలా. అటు గేదెలు, ఇటు ఆవులు, గడ్డి ఉన్నాయి. వాటిని చూసుకుంటూ అనామిక తినలేకపోయింది. అయిష్టంగా పైకి లేచింది. ఎక్కడ కోళ్ళా? కూర్చో, ఆనంద్ ఎందుగాని. నేను ఇక్కడ తినలేను అత్తయ్య, ఇంట్లో తింటా. వేరుగా తినటం ఇంట్లో కుదరదు, అందరం కలిసే తినాలి. కూర్చో, తిను అని కొంచెం గట్టిగానే చెప్పింది. అనామిక కోపంగా కూర్చుంది. అతి కష్టం మీద అన్నం తినింది. ఇక ఆ రోజు రాత్రి ఏసీ గాలి లేకపోవటంతో అనామిక పడుకోలేకపోయింది. రమేష్ మాత్రం హాయిగా పడుకున్నాడు. అనామిక కిటికీ దగ్గర నిలబడి బయటకు చూస్తూ ఉంటుంది. అలా సమయం గడుస్తూ తెల్లవారుజామున 4 గంటలవుతూ ఉండగా అప్పుడు అనామికకి నిద్ర పట్టింది. అప్పుడే శారద లేచి ఆవుల దగ్గరికి వచ్చింది. అలా 1 గంట గడిచిందో లేదో కోడి ఒకటి ఎగిరొచ్చి అనామిక మీద వాలింది. గట్టిగా కొక్కరొక్కో అని కూసింది. అంతే, అనామిక ఒక్కసారిగా లేచింది. ఎదురుగా శారద కనిపించింది. ఏంటత్తయ్య ఇది? మా ఊరు అల్లారం కోళ్ళ. లే, 5 దాటిపోయింది. కోడలో 5 తర్వాత పడుకోకూడదు. అది కాదత్తయ్య. నేను చెప్పాను కదా, నేను చెప్పిన మాట వినాలి. లేచి తలంటి స్నానం చేసుకో. మీరు హెడ్ బాత్ చేయమంటున్నారా? అదే కోళ్ళ, ఎల్లు. అనామిక బాత్రూంకి వెళ్ళింది. గీజర్ లేదు, షవర్ లేదు. బట్టలు వేసుకోవడానికి చిన్న రాడ్ కనిపించింది. సోపు, షాంపూలు పెట్టుకోవడానికి ఒక చిన్న షెల్ఫ్ కనిపించింది. అయిష్టంగా అత్తయ్యా, అత్తయ్యా అని అత్తగారిని పిలవగానే శారద వచ్చింది. అత్తయ్య, గీజర్ ఎక్కడుంది? బయట కట్టెలిపోయే మీద నీళ్ళు పెట్టా, తెచ్చుకొని స్నానం చేసుకో. అయ్యో అత్తయ్య, మా ఇంట్లో కిచెన్ ఎక్కడుంటుందో నాకు ఇప్పటికీ తెలీదు. ఎలా పట్టుకోవాలో కూడా తెలీదు. ఎలా వేడి నీళ్ళు తెచ్చుకోమంటారు ఇప్పుడు నన్ను? నేను చెప్తానుగా, నువ్వు పద అని అనామికాని తీసుకొని కట్టెలపొయ్యి దగ్గరికి వచ్చింది. ఎలా పట్టుకోవాలో శారద చూపించింది. జాగ్రత్తగా పట్టుకోకోళ్ళ. చేతులు జారి వేడి నీళ్లు మీద పడితే చర్మం మొత్తం ఊడిపోగలదు, ఎముకలు కనిపిస్తాయి. వేడి నీళ్ళ సెగ వచ్చినా ఓర్చుకుంటూ నెమ్మదిగా బాత్రూంలో తీసుకెళ్ళు అని చెప్పింది. అనామిక భయపడుతూ నెమ్మదిగా నడుచుకుంటూ తగులుతున్న వేడి నీళ్ల సెగని భరిస్తూ బాత్రూంలోకి వెళ్లి నీళ్లు పోసుకుంది. అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. శారద రొట్టెలు చేస్తూ ఉండగా అనామిక స్నానం చేసుకొని వచ్చింది. అత్తయ్య, నా బ్రేక్ఫాస్ట్ ఏది అని అడగగానే శారద పెద్ద ప్లేట్లో జొన్న రొట్టెలు పెట్టింది. ఆవకాయ పచ్చడి వేసింది. అత్తయ్య, బ్రెడ్ లేదా? వందే, కాని అది ఆవుకు పెట్టావు. నువ్వు తిను, బలం వచ్చుద్ది అని చెప్పింది. అనామిక ఆవకాయ ముక్కతో రొట్టె ముక్కని నోట్లో పెట్టుకుంది. అంతే, ఆ కారానికి తట్టుకోలేకపోయింది. కారం కారం అంటూ అల్లాడిపోతుంటే శారద మంచినీళ్ళిచ్చింది. కారం అయినప్పుడు కారం కారం అని అరవకూడదు అమ్మాయి, నీళ్లు నీళ్లు అని అరవాలి. అప్పుడు నీళ్లు తీసుకొచ్చి ఎత్తారు. అనామిక నీళ్లు తాగింది. మరి కారం అని అరిస్తే కారం తీసుకొచ్చిస్తారా అత్తయ్య అని అమాయకంగా అడిగింది అనామిక. అవును కోళ్ళ అని చెప్పి వెళ్ళిపోయింది శారద. అలా రోజులు గడుస్తున్న కొద్దీ అనామికకి పల్లెటూరి లైఫ్ అస్సలు నచ్చలేదు. ఓ రోజు, అత్తయ్య, ఇక్కడ మాల్ లేదు, కేఫ్ లేదు, సినిమా లేదు. ఎలా ఉంటారు అత్తయ్య ఇక్కడ అని అడిగింది. అప్పుడు శారద, మాకై లేకపోయినా మనుషుల మధ్య ప్రేమ ఉంది కోళ్ళ, అజ్జాలు మేం బ్రతకడానికి అని చెప్పింది. అనామిక సైలెంట్ అయిపోయింది. కొన్ని రోజుల తర్వాత ఊళ్ళో భారీ వర్షం పడింది. రోడ్లు మొత్తం నీటితో నిండిపోయాయి. వరద పారుతుంది. అప్పుడొక ముసలవ్వ వరదలో కర్ర పట్టుకుని ఒంటరిగా ఇబ్బంది పడుతుంది. శారద చూసి, కోళ్ళ, ఆమె లోపల తీసుకురా అని చెప్పింది. నాకు భయం అత్తయ్య, మనిషిని కాపాడ్డానికి భయపడకూడదమ్మాయి. శారద నీళ్ళలోకి దిగింది. అది చూసి అనామిక కూడా వెళ్ళింది. ఇద్దరూ కలిసి ఆ ముసలవ్వని కాపాడారు. అత్తయ్య, మీరు మీ గురించి ఆలోచించకుండా అందరికీ సహాయం చేస్తూ ఉంటారు. పల్లెటూరు మనుషులుగా అమ్మాయి, పక్కింటాలి బాధపడితే మనసుకి నిద్ర పట్టదు. ఆ మాట అనామిక గుండెని తాకింది. ఓ రోజున శారద పొలం నుంచి అలసిపోయి వచ్చింది. ఒళ్లంతా బురద ఉంది. ఆ మాటే వాళ్ళని బ్రతికిస్తుందని అనామిక అర్థం చేసుకుంది.
అత్తయ్య బురద మొత్తం వాష్ చేసుకుని రండి, విడివే టీ పెడతాను. శారద మాట విని ఆశ్చర్యపోయింది. నీకు టీ చేయడం వచ్చా? యూట్యూబ్ చూసి నేర్చుకుంటాను అని అనగానే ఇద్దరూ నవ్వారు. కొన్ని వారాల తర్వాత అనామిక పూర్తిగా మారిపోయింది. ఉదయాన్నే లేచి ఇంటి ముందు ముగ్గేస్తుంది, పొలం పనులకు వెళ్తుంది, పక్కింటి వాళ్ళతో నవ్వుతూ మాట్లాడుతుంది. అత్తయ్య, మొదట నాకు ఈ ఊరొక పనిష్మెంట్లా అనిపించింది, ఇప్పుడు ఇదే నా ఇల్లు అనిపిస్తోంది. శారద మాట విని ఆనందపడింది. పల్లెటూరు నీకు కలిసిమెలిసి బతకడం నేర్పింది. నువ్వు మాకు కొత్త ఆలోచన నేర్పించావు అనామిక అంటూ సిటీ కోడలు పల్లెటూరి అత్త ఇద్దరూ వేర్వేరు ప్రపంచాల వాళ్ళైనా ప్రేమ అనే బంధం వాళ్ళని ఒక్కటిగా చేసింది. కలిసిమెలిసి బ్రతికేలా మార్చింది. ఆనందంగా కాపురం చేసుకుంటూ అనామిక ఆ పల్లెటూరులోనే ఉండిపోయింది. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.